సాంశరణం అయ్యప్ప ఏం చేయలేదు, నువ్వేం చేయలేదు, ఏం కాలే ఊరికే పంపించారు. హలో, ఎస్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రిన్సిపల్ మాట్లాడతాను సార్, ఒక నిమిషం. చెప్పండి. హలో, సాంశరణం మ్యామ్. మార్నింగ్ సార్. మార్నింగ్ మ్యామ్. సార్ మీరు అంత చెప్తే కూడా మళ్ళీ మీరు పంపిస్తే ఏం చేశారు? ఏమైంది మ్యామ్? నేను లెటర్ ఇచ్చాను కదా మీకు. మేము కూడా సర్క్యులర్ పంపించాం, చూసుకోండి సార్. నిన్న పంపించలేదు కదా మ్యామ్. నిన్న పంపించి నేను పంపించుకుంటుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోండి సార్. ఇప్పుడు వచ్చేట్లా తీసుకెళ్తాం. మీరు బస్ లో తీసుకెళ్లారు కాబట్టి బస్ లో పంపించండి. నేను ఆఫీస్ లో ఉన్నాను. నేను ఆఫీస్ లో ఉన్నాను మ్యామ్. అదే చెప్తున్నాను సార్. బాబు క్లాస్ రూమ్ లో లేడు. బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు. ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను. సాయంత్రం బస్ లో వస్తాడు. ఓకేనా సార్? సర్కులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరాని వాడా? తను అంటరాని వాడా? సార్ అంటరాని వాడు ఇవన్నీ కాదు సార్. మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు? క్లాస్ లో కూర్చోబెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు మ్యామ్? తను అంటరాని వాడా? సార్ ఇప్పుడు మేము అంటరాని వాడా ఇవన్నీ అనట్లేదు సార్. మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు? దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు? అది ఎంతవరకు కరెక్టు? అది ఎంతవరకు కరెక్టు? మీరు క్లాస్ లో కూర్చోబెట్టండి చెప్తున్నా నేను. మీరు సపరేట్ గా కూర్చోబెడితే అది పిల్లలకి అవమానం, అది మాకు అవమానం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా? సరే సార్ మీరు వచ్చి ఇమీడియట్ గా తీసుకెళ్ళండి. మీరు లైబ్రరీలో కూర్చోబెట్టారా? కావాల్సినట్టు సర్కులర్ కూడా పంపించాము. మీరు ఆయన లోపల మాలా తీపిచ్చేసి మళ్ళా ఇవాళ చూస్తే ఇది రోజు స్వామిల మీదనే నా స్వామి మీది.
స్వామి నువ్వు బయటకు రావా భయపడుతున్నారు ఏ మతమైనా సరే ఎవరైనా సమానంగా చూడాలి. తప్పకుండా సార్ సమానంగా చూడాలి. మీరు సమానంగా చూడలేదు నిన్న. సెపరేట్ కూర్చోబెట్టడం తప్పు. రిలీజియస్ డిస్క్రిమినేషన్ చేసి నిన్న స్టూడెంట్ అయ్యప్పమాల వేసుకున్నప్పుడు రాని అని అన్నప్పుడు మొన్ననే మీరు పేరెంట్ చెప్పినప్పుడు పేరెంట్ మీ దగ్గర లెటర్ కూడా రాశారు. ఆ స్వామి మాల వేసుకుంటూ మేము పంపిస్తాం సార్ రిక్వెస్ట్ గా లెటర్ రాసిండు. మీరు రిక్వెస్ట్ లెటర్ రాసి మీరు నోటీస్ పంపిస్తున్నప్పుడు వన్ డే ముందే పంపించండి ఉండే సార్. నిన్న సపరేట్ గా స్టూడెంట్స్ ముంగట అందరం సపరేట్ చేసి స్టూడెంట్ ని సపరేట్ గా కూర్చోబెట్టి డిస్క్రిమినేషన్ చూపించిన తర్వాత స్టూడెంట్ ని పంపించమంటే వాళ్ళు ఎట్లా పంపిస్తారు సార్ పేరెంట్? ఎందుకు కూర్చోబెట్టారు మేడం? మీరు ఎక్కడ కూర్చోబెట్టారు? ఎందుకు కూర్చోబెట్టారు? సపరేట్ ఎందుకు చేశారు స్టూడెంట్? మీరు మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు సపరేట్ కూర్చోబెట్టారు? డిస్క్రిమినేషన్ లేదు మేడం. మీరు మళ్ళీ హిందుత్వని సేవ చేస్తూనే మేము పేరు సేవ ఎవరు చేస్తారు సార్? సేవ అని నేను చెప్పట్లేదు సార్. ఎట్లండి నేను చెప్తున్నాను అర్థం చేసుకోవాలి. లైబ్రరీలో కూర్చోబెట్టాము. నిన్న నైట్ మేడం ఫోన్ చేసి ఇది లాస్ట్, ఇంకా మేము తర్వాత ఇంకా మాట్లాడలేము, ఇది అర్థం చేసుకోండి. 3 years నుంచి నేను పేరెంట్స్ గా మేము సస్పెండ్ చేసాము. మేము సస్పెండ్ చేయలేదు పిల్లోడిని. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ కొంపల్లి బ్రాంచ్లో చిన్నాళ్ళు బాలాజీ అనే ఒక చిన్న బాబు అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకొని స్కూల్కి వచ్చిన సందర్భంలో స్కూల్ యాజమాన్యం ఆ బాబుని తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ బాబు ఈ డ్రెస్ కోడ్లో అలౌ చేయము, మీ బాబుని వెంటనే తీసుకోమని చెప్పినటువంటి సంఘటన మనందరం కూడా వాట్సాప్లో వీడియో కాల్లో చూసాం జరిగింది. ఈరోజు ఏబీవీపీ భారతీయ జనతా పార్టీ అందరం కూడా ఈరోజు స్కూల్ యాజమాన్యానికి ప్రశ్నించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా హిందువుల మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఈ స్కూల్ యాజమాన్యం వివరించినటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో 41 రోజు దీక్ష చిన్న బాబు చిన్నప్పటి నుంచే ఉదయాన్నే లేచి ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్కూల్కి వచ్చి ఈరోజు ఆయన చదువు కంటిన్యూ చేస్తున్న సందర్భంలో ఆ బాబుని నిన్న మనం వీడియో చూస్తే చాలా బాధ అనిపిస్తుంటుంది. స్కూల్ బస్ దిగుతుంటే ఎందుకు తీసుకొచ్చిందని రిటర్న్ అని అడుగుతున్నటువంటి సందర్భం కూడా మనం అందరం కూడా చూసాం. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యాలు ఏ స్కూల్ అయినా సరే, అది క్రిస్టియన్ స్కూల్ కానీ హిందూ స్కూల్ కానివ్వండి, ఇంకే ఇతర మతస్థుల స్కూల్స్ అయినా సరే, అన్ని మతాలను మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలాంటి సంఘటనల అంటే ఈ బేషరతుగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటనకు వాళ్ళ పేరెంట్స్కి అలాగే అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి సందర్భం మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ అయితే తప్పకుండా తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇలాంటి సందర్భాలు మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పి స్కూల్ యాజమాన్యాలు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ భక్తి భక్తితోని పూజ చేసుకుంటారు. వాళ్ళు చేసుకునే దీక్ష ఏదైతుందో 41 days 21 days ఉంటుంది. దయచేసి స్కూల్ యాజమాన్యాలు అన్నీ కూడా మీరు సహకరించవలసిందిగా మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ, మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి స్కూల్ యాజమాన్యాలు అన్ని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనాథ్, ఏబీవీపీ కుక్కడపల్లి విభాగ కన్వీనర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి ఇదే విధంగా జరగడం మూల కారణం ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక వ్యాపారంగా నడుపుతున్నటువంటి ప్రతి ఒక్క సంస్థకి నేను ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే, ఏదైతే అయ్యప్ప మాల వేసుకుంటేనే క్యాంపస్లోకి రానివ్వము అని చెప్పి కొన్ని క్యాంపస్లు పేరు తగిన క్యాంపస్లు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన క్యాంపస్ ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ కూడా నిన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో న్యూస్లలో చూసినటువంటి ప్రవర్తన చాలా విరుద్ధంగా ఉంది. ప్రిన్సిపాల్ మాట్లాడే పేరెంట్తో తీరు కానీ, అదేవిధంగా ప్రిన్సిపాల్ ఒక వ్యాన్ ఇచ్చేసి పిల్లోడిని లైబ్రరీలో కూర్చోబెట్టి పంపించడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా మేము ఈ మేనేజ్మెంట్ని ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఇటువంటిది ఏ రిలీజియన్ అయినా సరే,
మేము కుల మత భేదాలతోటి ఆర్గనైజేషన్ పనిచేయట్లేదు. ఒక విద్యార్థిని క్లాస్లోకి రాకుండా వేరే విద్యార్థికి ఈ విద్యార్థికి వ్యతిరేకత చూపుతూ పక్కన కూర్చోబెట్టి చదువు చెప్పడానికి కారణం ఏంటని చెప్పి ప్రశ్నించడానికే వస్తున్నాము. కావున ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మేనేజ్మెంట్లకు ఏదైతే సపోర్ట్ చేస్తుందో నిన్నటికి నిన్న డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కావున ఇప్పటిదాకా క్యాంపస్కి రీచ్ కాకుండా ఎంఈఓ క్యాంపస్కి రీచ్ కాకుండా ఎటువంటి క్యాంపస్ ప్రిమిసెస్లో ఏ విద్యార్థినికి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా సరే అఖిల భారత విద్యార్థి పరిషత్ ముందుండి ఫైట్ చేస్తుంది. ఇంకోసారి ఇది లాస్ట్ హెచ్చరిక ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్కి. ఇటువంటి ఇంకోసారి రిపీట్ చేస్తే మాత్రం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ పోరాటాన్ని ఇప్పటితోటి ఆపదు. ఇంకొకసారి రిపీట్ కావడం ఇప్పుడు వచ్చి స్వామిలందరి ముందు సారీ చెప్పడమే కాకుండా ఇంకోసారి రిపీట్ చేయడం అని చెప్పి హామీ ఇవ్వలేదు. ఆ హామీ కానీ ఇవ్వకపోతే ఇంకొకసారి అఫీషియల్గా లెటర్కి ఏదైతే అఫీషియల్గా లెటర్ స్వామిలను రావద్దని చెప్పి క్యాంపస్లో పంపించారో సేమ్ అసోటి అఫీషియల్ లెటరు ప్రతి ఒక్క స్టూడెంట్కి వెళ్ళాలి. ఏ రిలీజియన్ని మేము ఎంకరేజ్ చేయము, ప్రతి ఒక్కరిని ఈక్వల్గానే చూస్తామని చెప్పి ఆ లెటర్ రిలీజ్ చేసేదాకా ఏబీవీపీ పోరాడుతూనే ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నాగేష్, ఏబీవీపీ. ఈరోజు కొంపల్లి నగరంలోని ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో నిన్నటికి నిన్న ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్టూడెంట్ని ఈ యొక్క మేనేజ్మెంటు క్లాస్ రూమ్లో కాకుండా సపరేట్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపియడం జరిగింది. ఇలా ఈ యొక్క స్కూల్లోనే కాకుండా ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా స్కూళ్ళలో జరుగుతున్నాయి. స్టూడెంట్ మన లాలోనే ఉంది, దాన్ని ప్రతి ఒక్క స్కూళ్ళలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. స్కూళ్ళు ఇది ఒక విద్యా సంస్థ విద్యార్థులను ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ చేయొద్దు. క్యాస్ట్ పరంగా కానీ రిలీజియన్ పరంగా డిస్క్రిమినేషన్ చేయొద్దు. ఇట్లాంటి సంఘటనలు కూడా ఎక్కడ కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక స్పెషల్ జియో తీసుకొని వచ్చి నోటీస్ పాస్ చేయాలి. ఏ ఒక్క స్కూళ్ళలో కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా ఎలో చేయాలని చెప్పి ఏబీవీపీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఈ స్కూల్లో జరిగినటువంటి ఈ సంఘటన పైన కూడా ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతుందో ఒక భక్తుడు చిన్న మణికంఠుడు స్వామి మాల వేసుకున్నాడు. స్వామి స్కూల్కి వెళ్ళిన సందర్భంలో స్వామిని వాళ్ళ డాడీ స్వామికి ఫోన్ చేసి స్వామిని ఇంటికి తీసుకెళ్ళిపోండి, అవసరం లేదు, డ్రెస్ కోడ్ ఉంటేనే స్కూల్ పంపించండి లేకపోతే లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. స్వామి ఇది మన హిందూ సమాజానికే కాకుండా అయ్యప్ప భక్తులు కూడా ఎవరెవరైతే ఉన్నారో మన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది స్వామి. అందుకని చెప్పి ఈ రోజు మేమందరం కూడా మాట్లాడుకొని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రావడం జరిగింది స్వామి. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఏ కాలేజ్లో కానీ ఏ స్కూల్లో కానీ ఇక్కడ కూడా జరగకుండా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం స్వామి. ఇట్లాంటి తప్పులు ఎక్కడైనా జరిగినట్లయితే మేము ఇమీడియట్ గా మేము మా దృష్టికి వచ్చినట్లయితే మేము ఎక్కడున్నా కానీ మేము ఆ కాలేజ్ దగ్గరికి కానీ ఏ స్కూల్ ఉంటే స్కూల్ దగ్గరికి కానీ ఎక్కడికైనా వస్తాం స్వామి. మేము ఉన్నది ఎందుకంటే మేము అయ్యప్ప భక్తులమనే కాదు స్వామి, మేము హిందూ ధర్మాన్ని ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ మేము హిందూ ధర్మాన్ని అనేది కాపాడుకుంటుంటాం స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి.